జీవనన్న గెలుపు రమణన్న పిలుపు జీవనన్న గెలుపు రమణన్న పిలుపు జీవనన్న గెలుపు ఆగుడమైక్యత వర్ధిల్లాలి ఆగుడమైక్యత వర్ధిల్లాలి చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు రమణన్న పిలుపు హైదరాబాద్ ఎక్కుతుంది మీకు బంగ్ ఎక్కుతుంది జై కాంగ్రెస్ జై అమ్మా కాంగ్రెస్ కోట 6 సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి, ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలు, మహిళా సంఘ సభ్యులైతే ₹1,00,000 మనిషి 10,000 రూపాయలు కట్టనక్కర్లేదు. ఈ మార్కెట్ రేషన్ కార్డు చంద్రం ఇలా కుటుంబాలు బాగున్నాయి. పర్లేదు చంద్రన్ మేడం వచ్చారు మున్సిపల్ పర్వాలేదు రమ్మన్నప్పుడు రండి మున్సిపల్ చైర్మన్ మేడం ఆర్కేపూరి తెలుసారా బాగా మేడం 6 సిలిండర్లు మళ్ళా మసాలా చేతి గుర్తమ్మా జీవన్ రెడ్డి చేతి గుర్తుకోవడం వస్తుందా మర్చిపోకూరు ఎప్పుడు మీకు నాకు ఇదెంత వస్తుంది, ఏం అవసరం లేదు. ఎంత ఏజ్ అవుతుంది? 60 నుండి మీకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 50 నెలలకే పెన్షన్ వస్తుంది. మహిళా మండలి గ్రూప్లో ₹1,00,000 అంటే ఒక గ్రూప్కి ₹1,00,000 వస్తాయి. ఒక్కొక్కరికి 10,000 వస్తాయి. మీకు కొడలికి 10,000, నీకు 10,000 ఫ్రీ వస్తాయి. రేషన్ షాప్లో సన్న బియ్యం వస్తాయి 7 కిలోలు, ఒక్కొక్కరికి 7 కిలోలు. చేతి గుర్తుకోటేయండి. సంవత్సరానికి 6 సిలిండర్లు ఉంది కదా, 10,000 ఫ్రీ వస్తాయి. దాన్ని మళ్ళీ దగ్గర కట్టడం ఉండదు. మళ్ళీ ఏదైనా మీరు వ్యాపారం చేసుకోవాలంటే 10 లక్షలు ఫ్రీ వస్తాయి. అంటే మళ్ళీ దాని వడ్డీ ఉండదు, మళ్ళీ కట్టుకోవాలి కానీ వడ్డీ ఉండదు. చేతి గుర్తుకే సిలిండర్ ఫ్రీ ఏంటిది చెప్పండి. అంటే ఏమన్నా ఉన్నాయి మీరు చదువుండ్రి, ఇట్లా వేరే ఏ పెన్షన్ వచ్చినా వికలాంగులతో సంబంధం ఉండదు. ఎంతమందికి అంటే అంతమందికి వస్తుంది. ఒకటేనమ్మా, ఇంత ముందు కేసీఆర్ వాళ్ళు ఏం చేసిందంటే ఇంట్లో ఒక్కళ్ళకే పెన్షన్ అన్నారు. ఇప్పుడు అట్లా కాదు, భార్య ఎలిజిబుల్ ఉన్నా భర్త ఎలిజిబుల్ ఉన్నా కానీ 2,000 పెన్షన్, భార్యకి 2,000, భర్తకు 2,000. ఒకవేళ వికలాంగురాలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలు అయినా కానీ 3,000 ఇచ్చుడే. ఒక్కోళ్ళకైనా అప్పుడు ఉండే పాలసీ, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుడే. ఇంకొకటి కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే తల్లిదండ్రులకు పెన్షన్ లేకుండా ఇప్పుడు అది కూడా పెట్టిస్తారు. ఎందుకంటే అందరు కొడుకు తల్లిదండ్రులకు తిండి పెడతలేదు. వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు, ఇక్కడ పెడతలేదు. వాళ్ళకు కూడా పెన్షన్ డిగ్రీ వాళ్ళకు 3,000, డిగ్రీ చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ₹3,000 ఉద్యోగం. అందరికి చెప్పండి. మానస మేడం ఎంపీపీ, మీ అందరి సహకారం ఎప్పుడు ఉన్నట్టు ఈసారి కూడా జీవన్ రెడ్డి సాబ్కు ఎప్పుడు ఉండదు. చిన్ని
ఈరోజు మహాకూటమి అభ్యర్థి అయినటువంటి మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దేవేందర్ రెడ్డి విజయలక్ష్మి గారు మరియు ఎంపీపీ మానస గారు ఇతర మహిళా సోదరులు అందరం కలిసి 11వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మేము ప్రచార నిమిత్తం తిరుగుతూ ఉంటే విశేష స్పందన రావడం ఈరోజు మాకు ఆనందంగా ఉంది. అత్యధిక మెజార్టీతో జీవనన్నను గెలిపిస్తామని మా 11వ వార్డుకు సంబంధించినటువంటి మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళ ప్రోత్సాహం మాలో ఇంకా బలోపేతానికి గురవుతుంది. కాబట్టి దయచేసి రానున్నటువంటి ఎలక్షన్లో జీవనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి 2 సింహాలు బరిలో ఉన్నట్టు ఇవాళ ఎల్రమణ గారు జీవన్ రెడ్డి గారు దయచేసి ఇది గమనించి టీడీపీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మేమందరం చాలా మటుకు కష్టపడుతున్నాం. ఇది అందరి మీ సహాయ సహకారాలతోటి జీవనాన్ని అత్యధిక మెజార్టీతో గెలవాలని మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు అందరూ కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బాగుపడేది ఎవరంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే. మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన వనరులు మనకు అని చెప్పంటే మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ నమ్మి వాళ్ళ కుటుంబాన్ని కేసీఆర్ నమ్మి ఓట్లేస్తే ఇలా వాళ్ళ కొడుకు మంత్రి ఇచ్చుకున్నాడు, బిడ్డను ఎంపీని చేసిండు, ఇంకో కొడుకుని ఎంపీని చేసిండు, అల్లుని మంత్రి చేసిండు. మరి ఇలా విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి కుటుంబ పాలన అంతం కావాలంటే మరి కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు వివిధ కుల సంఘాల నాయకులు ఆ రోజు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నారో ఇలా కేసీఆర్ కుటుంబాన్ని కూడా గద్దెదించాలని చెప్పి అదేవిధంగా ఉద్యమంతో ముందుకెళ్లాలని చెప్పి మరియు కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 11వ వార్డులో మరి మహాకూటమి ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కూడా ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రజల దగ్గరికి వెళ్తే అశేషమైన ప్రజలు ఇలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు గెలుపుని ఎవరు ఆపలేదని చెప్పి ఏదో ఒక్కటి కూడా నెరవేర్చక జనాలు చాలా ఇబ్బందికి గురవుతారు. అసోంటి ఇప్పుడు మన జగిత్యాలో జీవన్ రెడ్డి నిజంగా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని ఒక నమ్మకం. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని పనులు జరిగినాయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని ఒక భావన వ్యక్తం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఇంటింట ప్రచారం కార్యక్రమంలో 10-11 వార్డులలో ఈ ప్రచారం నిర్వహించడం జరిగింది. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా చేసిన టీఆర్ఎస్ పరిపాలన విసిగెత్తి అందరూ కూడా మేము పోగానే కూడా వారు కంపల్సరీ ఈసారి టీఆర్ఎస్ను ఓడించాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ బీడీ పెన్షన్స్ కూడా చాలామంది ఇక్కడ బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా కొందరికి వచ్చి కొందరికి రాకుండా అలాగే బీడీ కంపెనీలు అనేది మూతపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. యువత 4 సంవత్సరాల నుంచి ఒక రిక్రూట్మెంట్ కూడా లేక అందరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనరాము ఇట్లలో ఏది కూడా జరగలేదు. మన తెలంగాణ వచ్చి రావడానికి ప్రతి ఒక్కరు ఎలాగైతే కృషి చేస్తారో ముఖ్యంగా యువత ఈ తెలంగాణ పోరాటంలో ఎలాగైతే పాల్గొన్నారో అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగడానికి కూడా ప్రతి ఒక్కరికి ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నియామకాలు లేక ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. వారందరికీ కూడా అంటే ఇంటింటికి ఒక ఉద్యోగం అని కేసీఆర్ గారు చెప్పారు. నిజంగా ఒక ఉద్యోగం వస్తే వారి ఇల్లు బాగుపడుతుందని ప్రతి ఒక్కరు కలలు కన్నారు. కానీ ఆ కళలు 4 సంవత్సరాల నుంచి కూడా నెరవేర్చలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు విసుగెత్తి ఈరోజు మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా తెలంగాణలోనే అతి ఎక్కువ మెజారిటీతో జీవన్ రెడ్డి గారు గెలుస్తారని అలాగే గెలిపిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్పందన అలాగే ఉంది. అలాగే ఇంటింటికి బొట్టు పెట్టి గడప గడప తిరిగినప్పుడు కూడా వారి మహిళల స్పందన కానివ్వండి యువత స్పందన కానీ చాలా బాగుంది. తప్పకుండా ఈ భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తామని అదేవిధంగా ఈ ప్రచారం కూడా విస్తృతం చేసి 45 రోజులు ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ఒక సైనికులా పోరాడతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. ఇదే విధంగా ఇది కొనసాగాలని అదేవిధంగా ప్రతి వార్డులో వచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తలు అంటే టీడీపీ కార్యకర్తలు కూడా చాలా
ఎక్కువ మొత్తంలో వచ్చి ప్రచారానికి వస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని, ఇదే విధంగా జీవనాన్నను అసెంబ్లీకి పంపే వరకు కూడా అందరూ నిద్రపోవద్దని ప్రతి ఒక్కరిని